మండలాల కార్యశాల సమావేశంలో బంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు బీజేపీ అధిష్టానం నుంచి చివరి రోజుల్లో ఇచ్చారు కానీ నా యొక్క రూరల్ ప్రాంత ప్రజలు అందరూ దీవించి బీఆర్ఎస్ కాంగ్రెస్ వారికి దీటుగా నన్ను ముందుకు తీసుకొచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను భూపతి రెడ్డిలను ఎప్పుడు కూడా దూషించి మాట్లాడలేదు. అయినా బీఆర్ఎస్ కు బీజేపీకి దాదాపుగా సమానంగా ఓటు రాగా కాంగ్రెస్ పార్టీకి కనిష్ట ఓట్లతో విజయం సాధించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాల బీజేపీ అధ్యక్ష నాయకుల నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాల్లో భాగంగా ఇందల్వాయి మండల జనరల్ సెక్రటరీ కన్నె రాజేందర్, చిన్ని ఎన్ గంగారం, ఉపాధ్యక్షులు పి మనోహర్, మెండి అశోక్, రామకృష్ణ గౌడ్, భోజన్న, బీజేవైఎం రాజు, ఎస్సీ మోర్చా బి గంగాధర్, ఎస్టీ మోర్చా కిషన్, కిసాన్ మోర్చా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి మాసాలండి 1,00,000 ఎకరాలకు నీళ్ళండి 2,400 కోట్లు ఖర్చు పెట్టమండి. ఏమిరా నీళ్ళు అంటే అడుసప్పుడు 7 ఈడుసప్పుడు 7 10 ఏళ్ళు దోసుకున్నాడు. ఆడుసప్పుడు ఎక్కువ పోనీ మొన్న వచ్చినాడు ఈడ తప్పుడు ఎదురా ఈడు సప్పుడు ఎక్కువ ఏమైంది? గారికి టికెట్ ఏ గ్రామం టికెట్ ఆ గ్రామస్తులే నిర్ణయించుకుంటారు, ఆ మండలస్తులే నిర్ణయించుకుంటారు. ఇప్పటికే 2-3 సర్వేలు చేసినాం. మేము 2-3 సర్వేలు చేసినాం. ఏం చేస్తున్నా తెలియదు కానీ పార్టీ బలహీన వర్గాలకు రిజర్వేషన్ మీద ఈ దేశంలో మొత్తం పెట్టింది బీజేపీ. ఇలా నిజంగా కూడా నువ్వు బీసీల మీద అంత అభిమానం ఉంటే ముస్లింలను ఎందుకు కలిపినావు? 10% అని చెప్తున్నాడు కానీ నేను చెప్తున్నాను రాజకీయంగా పూర్తిగా బీసీ రిజర్వేషన్ అయితే బీసీలు ఎవరన్నా కొంచెం నిలబడేవాళ్ళు. ముస్లిం కలపడం వల్ల సీతాయిపేట కానీ వాడి అంతకుముందు ఎకరానికి 20,000 చొప్పున నిర్ణయించిన తర్వాత నన్ను నిర్ణయించిన తర్వాత చాలా మంది దగ్గర కూడా అరే మావాడు గెలుస్తాడు నమ్మకం ఉన్న ప్రతి గ్రామంలో కూడా 293 పోలింగ్ బూత్లు ఉంటే మన దగ్గర 100 కన్నా ఎక్కువ పోలింగ్ బూత్లో బీజేపీకి మెజార్టీ వచ్చింది. కరెంటు పోల్ ఉందో, వీధి దీపం ఉందో అది మనమే పెట్టి 70,000 మందిని ఏపించిండు. 40,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, 1,10,000 అలా ఓట్లు ఉండగా మీరు ఎట్లా నిలబడుతున్నారు అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక రూపాయి కూడా ఆశించకుండా